నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామానికి చెందిన పాకం కిరణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా నాపైన తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా వాసు అనే వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదని, నాకు అదనంగా కొన్ని బిల్లులు చెల్లించినట్లుగా నాపై కొన్ని అవాస్తవాలు ప్రచురించే విధంగా చేయించారని, ఇలాంటి అవాస్తవాలు దయచేసి ప్రచారాలు చేయవద్దని ఆయన మీడియా ముఖంగా కోరారు. ఇప్పుడు మీడియాతో కిరణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నా పేరు పాకం కిరణ్ కుమార్, కేకేఆర్ ప్రాజెక్ట్స్ వ్యవస్థాపకుడు. నా మీద తప్పుడు అలిగేషన్ ఈ మధ్య పేపర్లో తరచూ వస్తూ ఉన్నాయి. దాన్ని నేను గమనించి స్పందించడం జరుగుతుంది. నా మీద వచ్చిన అలిగేషన్ ఏంటంటే, యారగర్ల వాసు అనే అతనికి ఒక అప్రూవల్ కావాల్సిన నా దగ్గరికి అతను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళు ఫ్రెండ్స్ ద్వారా, చరణ్ కుమార్ అనే అతని ద్వారా నా దగ్గరికి రావడం జరిగింది. అతనికి ఆల్రెడీ అతను నా తోటి మిత్రుడే, కలిసి ఇద్దరం అప్రోచ్ చేస్తూ ఉంటాను. ఈ పర్టికులర్ యారగర్ల వాసు అనే ఫైలు 2022 నా దగ్గర రావడం జరిగింది. ఈ 2022 నుంచి యారగర్ల వాసుకి నాకు ఎటువంటి పరిచయం లేదు. ముఖంగా ఫేస్ టు ఫేస్ ఎటువంటి పరిచయాలు లేవు. దీని మీద వచ్చిన అలిగేషన్ ఏంటంటే, ఆ యారగర్ల వాసు అనే అతను నాకు ఫీజులు చెల్లించాడు, నాకు ఇంత రాశాడని చెప్పి పేపర్లో అవాస్తవాలు స్టోర్ చేసుకుంటున్నాయి. రీసెంట్గా వచ్చిన కథనం మేరకు దీని మీద వాళ్ళు యారగర్ల వాసు అనే అతను ఇప్పటి వరకు అతని చేతుల మీదుగా ఎటువంటి సొమ్ము నాకు ఇవ్వలేదు, నాకు అందడం జరగలేదు. యారగర్ల వాసు అనే అతను డైరెక్ట్గా నేను ఎప్పుడు కలవలేదు, అతనితో నాకు ఎటువంటి పరిచయం లేదు. ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్న వాళ్ళందరూ ఏంటంటే, నాకు రావాల్సిన ఫీజులు, నాకు చెల్లించిన ఫీజులు నేను మున్సిపాలిటీకి కట్టినాను, దానికి సంబంధించిన అన్ని రిసిప్ట్లు, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ వార్తలు ఏదైతే ప్రచురిస్తున్నారో, 2 లక్షలు తీసుకున్నారు, 2 లక్షలు తీసుకున్నారు, అది నా యొక్క సమాజంలో నా పట్ల ఉన్న విలువని దెబ్బతించడానికి ఇట్లా చేస్తూ ఉన్నారు. నేను గత 8 సంవత్సరాల నుంచి రుణాల పరిధిలో అప్రూవల్ చేస్తా ఉన్నాను. దాదాపు 300 ఫైల్ పైగా అప్రూవల్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు ఎటువంటి అలిగేషన్ నా మీద మున్సిపాలిటీలో కానీ రుణాలు కానీ రిజిస్టర్ అవ్వలేదు. ఎటువంటి ఇష్యూలు మనం చేయలేదు. వీళ్ళు కట్టిన ప్రతి రూపాయి మనం గవర్నమెంట్కి, మున్సిపాలిటీకి చెల్లించినాము. ఇంకా వీళ్ళు కట్టవలసిన ఫీజులు అక్షరాల 1,06,399 రూపాయలు. అది ఎందుకుగా వచ్చిందంటే, పాత 2022 ఫైలు చేసాము. దానికి సంబంధించిన ఫీజులు సగం మాత్రమే వాళ్ళు కట్టినారు. వాళ్ళు కట్టిన ఫీజులు నేను మున్సిపాలిటీ కట్టడం జరిగింది. మిగతా వాళ్ళ ఫీజులు కట్టిన ఎడల ఫైలు క్లోజ్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు వచ్చి నా దగ్గర మొదలుపెట్టుకుంటే మళ్ళీ రివిజన్ చేయడం జరిగింది. ఆ రివిజన్ ఫైల్లో పాత ఫీజులు, మున్సిపాలిటీకి అయితే ఫీజు వరకు మొత్తం నేనే తర్వాత మళ్ళీ చెల్లించినాను. ఇంకను అప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ ఏరియాలో అలాగే యారగర్ల వాసు తీసుకున్న స్థలానికి గాను గజం 1,500 ఉంది మార్కెట్ వాల్యూ. ప్రజెంట్ గజం 3,000గా మారింది, గవర్నమెంట్ మార్చినది. దానికి సంబంధించిన ఫీజులు మొత్తం పాత ఫీజులు వాళ్ళు కట్టినవి మనం కట్టిన మున్సిపాలిటీకి, కొత్తవి మనం చెల్లించినాము. ఇంకను 1,06,399 రూపాయలు వాళ్ళే చెల్లించవాలి మున్సిపాలిటీ. వాళ్ళు చెల్లించలేకుండా పోగా నా మీద పాత అలిగేషన్ ఉంది, ఈ ఇష్యూలు చేయాలనే ఉద్దేశంతో మేము 20,000 ఇస్తాము, మిగతా ఫీజులను మాకు కట్టాల్సిన అవసరం లేదు, అవి మొత్తం నువ్వే వేసావు, నువ్వే వేయించావని నా మీద అలిగేషన్ చేస్తున్నాము. ఇవి నేను వేయించడానికి మనకి సాధ్యం అవ్వదు. నేను మున్సిపాలిటీకి సంబంధించిన లైసెన్స్ ఇంజనీర్లు మాత్రమే. వేసిన ఫీజులు ఏవైతే ఉంటాయో అవి మొత్తం గవర్నమెంట్ అధికారులు వేసినట్టువి, దానికి పక్క ఆధారాలు ఉన్నాయి. అవి నేను వేసినట్టు కానీ నేను వేయించినట్టు ఫీజులు కానీ కాదు. దానికి వేసిన ఫీజులు మొత్తం మున్సిపాలిటీలో ఆధారాలు ఉంటాయి. వాటిని తెలుసుకొని చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో గత వారం రోజులు పైన వచ్చిన వార్తల్లో అవాస్తవాల ప్రచారం జరుగుతుంది. దీని మీద అలిగేషన్ మున్సిపాలిటీలో నా దగ్గర ఎంక్వైరీ జరగడం, వాళ్ళు నేను సర్ది చెప్పడం, దానికి నా సమాధానం చెప్పడం జరిగింది వాళ్ళకి. ఈ అలిగేషన్ ఏమైతే పేపర్లో ప్రచురిస్తున్నారో అవి వాస్తవాలు అవాస్తవాలను చూసుకొని తెలుసుకొని ప్రచురించవలసిందిగా కోరుతున్నాను. అవాస్తవాలు ప్రచురించడం వాళ్ళకే మంచిది కాదు, నాకే మంచిది కాదు. అది ఒకసారి చూసుకొని జాగ్రత్త చేసుకోవాల్సిందిగా